వెల్కమ్ టు టీ10 నేను రేవతి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభలో అత్యంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించే ఉపరాష్ట్రపతిపై ఈ విధంగా అవిశ్వాసాన్ని ప్రకటించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ తీర్మానం నెగ్గడానికి కావలసిన బలం విపక్షాలు లేకపోయినా పార్లమెంట్ విలువలను కాపాడడానికి రాజ్యాంగ పరిరక్షణ సభ్యుల హక్కుల కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అభిప్రాయాన్ని వెలిబుచ్చడం ఈ సందర్భంగా గమనించవలసి ఉంది. ఇది వ్యక్తుల వ్యతిరేకంగా కాదని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటమని ఇండియా కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ స్టేట్ తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు. అయితే తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభల్లోని సభ్యుల్లో మెజారిటీ ఆమోదించాల్సి ఉంటుంది. తీర్మానాన్ని ప్రతిపాదించడానికి కనీసం 50 మంది సభ్యులైనా ఉండాలి. అయితే ఇండియా బ్లాక్ కు చెందిన 60 మందికి పైగా సభ్యులు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే పార్టీలకు చెందిన ఎంపీలు ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు తీర్మానంపై సంతకాలు చేయలేదు. ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా తీర్మానం ప్రతిపాదించడానికి ఈ ఏడాది ఆగస్టులో కూడా ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. ఈ తీర్మానం రాజ్యసభతో పాటు లోక్సభలో కూడా ఆమోదం పొందవలసి ఉంటుంది. ఈ మేరకు ఉభయ సభల్లో మెజారిటీని సాధించడం చాలా కీలకం. సాధారణంగా ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినప్పుడు దాని పాలన సామర్థ్యాన్ని సవాల్ చేయడానికి ప్రతిపక్షాలకు రాజ్యాంగం కల్పించిన హక్కే అవిశ్వాస తీర్మానం. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం దిగిపోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వంపై అవిశ్వాసం కాదు, రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి పక్షపాత వైఖరిపైన అవిశ్వాసం. మన దేశంలో సాధారణంగా లోక్సభలోనే ప్రభుత్వంపై లేదా ప్రధానమంత్రి పైన లేదా కేబినెట్ మంత్రులపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం చూస్తుంటాం. అవిశ్వాస తీర్మానానికి సభ్యులు మద్దతు ఇచ్చిన తర్వాత స్పీకర్ సెలవు మంజూరు చేయవచ్చు. లోక్సభలోని నిబంధనల ప్రకారం 16వ ఎడిషన్ లోని రూల్ 198లోని సబ్ రూల్ కింద తీర్మానంపై చర్చ కోసం 1-2 రోజులు కేటాయిస్తుంటాం. ఆ తర్వాత దీనిపై ఓటింగ్ లో తీర్మానానికి అనుకూలంగా మెజారిటీ సభ్యులు ఓటు వేస్తే అది ఆమోదం పొందుతుంది. మన దేశంలో ఈ అవిశ్వాస తీర్మానాలు ఎక్కువగా ప్రధాన మంత్రులపైనే జరిగాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభలో 27 అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ వీటిలో ఏ ఒక్కటి నెగ్గలేదు. అయితే 1979 జూలైలో మోర్జరీ దేశాయ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానంపై ప్రవేశపెట్టగా దానిపై ఓటింగ్ జరగక ముందే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాలు మాత్రం 3 సార్లు ఓడిపోయి ప్రభుత్వాలు పడిపోయాయి. భారత ప్రధానుల్లో ఇందిరాగాంధీ ఎక్కువ అవిశ్వాస తీర్మానాలను 15 వరకు ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీపై తొలి అవిశ్వాసాన్ని 1966లో ఆమె అధికారంలోకి రాగానే కమ్యూనిస్టు నేత హిరేంద్రనాథ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. కేవలం 61 మంది ఎంపీలే మద్దతు ఇవ్వగా 270 మంది వ్యతిరేకించారు. 1966లోనే ఆమెపై రెండో అవిశ్వాసం వచ్చింది. తరువాత 1967 నుంచి 1982 వరకు ప్రతి సంవత్సరం ఇందిరాపై అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి. 1976లో ఇందిరా ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేత వాజ్పేయి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా కేవలం 162 మందికి మాత్రమే మద్దతు ఇచ్చారు. 257 మంది వ్యతిరేకించడంతో తీర్మానం వీగిపోయింది. స్వాతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా చైనా భారత్ యుద్ధం జరిగిన తర్వాత 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జబీ కృపాలని లోక్సభలో మొట్టమొదటిసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నెహ్రూ మాదిరిగానే రాజీవ్ గాంధీ, పివి సింగ్, హెచ్డి దేవగౌడ, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ఒక్కొక్కసారి మాత్రమే అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. దేశ చరిత్రలో 2023 ఆగస్టు వరకు 31 అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినట్టు రికార్డయింది. అప్పటి ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు 3 సార్లు, మొరార్జీ దేశాయ్, నరేంద్ర మోడీ 2 సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. 1999 ఏప్రిల్లో అప్పటి ప్రధాని వాజ్పేయి ఒకే ఒక్క సీటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవలసి వచ్చింది. పివి సింగ్, హెచ్డి దేవగౌడ కూడా అవిశ్వాస తీర్మానంలో నెగ్గుకు రాలేకపోయారు. 2018, 2023లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా బయటపడగలిగారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.